బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 3వ విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు భారీగా చేరుకుంటున్నారు ఓటర్లు. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి త్వరగా స్వగ్రామాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి వెంటనే అధికారులు ఫలితాలు ప్రకటిస్తారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 182 మండలాల్లో 3752 గ్రామాలు 28406 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 4157 గ్రామాలు 36434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 394 సర్పంచ్ స్థానాలు 7916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 11 గ్రామాలు 112 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 3752 సర్పంచ్ స్థానాలు 12,640 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక ఇప్పటికే 2 దఫాల్లో ఎన్నికలు నిర్వహించగా ఇవాళ 3వ విడత పోలింగ్ జరుగుతోంది. ఇక ఇవాళ్టితో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ జరిగే ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు.